తెలంగాణ రాజకీయాల్లో బొగ్గు కుంభకోణం ఆరోపణలు దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన విమర్శలు గుప్పించారు. హరీష్ రావు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని, కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు. 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందంటూ హరీష్ రావు చేస్తున్న వాదనను ఆమె తీవ్రంగా కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం హరీష్ రావు మాయలో పడ్డారంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు లేఖ రాయడమే ఆలస్యం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెంటనే స్పందిస్తూ మరో లేఖ రాయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటని కవిత ప్రశ్నించారు. విషయం ఇప్పుడు జరిగింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన గుంటనక్క సడన్ గా వచ్చి సింగరేణికి మేము ఇక్కడికి వస్తున్నామని తెలవంగానే సడన్ గా ఆయన సింగరేణికి వచ్చింది. మరి సింగరేణి విషయం ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఏం చెప్తున్నాడు? 40 లక్షల బొగ్గు మాయమైందట, ఎడుకో వెళ్ళిపోయిందట, ఎవడో ఎత్తుకపోయిందట. కాబట్టి దానికి వెంటనే ఈయన గుంటనక్క లెటర్ రాయంగానే అడిగేది కిషన్ రెడ్డి గారు లేఖ రాసిండు. అదే ఎక్కడ పోయిందో కనుక్కోండి అని రాష్ట్ర ప్రభుత్వం మీద లెక్క రాస్తున్నారు. నిజంగా హరీష్ రావు గారు అసలు బొగ్గు మీద సింగరేణి మీద ప్రేమ ఉందా, లేకపోతే సింగరేణి సంస్థను కూలగొట్టాలి, కొలాప్స్ చేయాలనుకుంటున్నా నాకు అర్థమైతే లేదు. ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఈ బొగ్గులో లేని ప్రొడక్షన్ ఉన్నట్టుగా చూపించే విషయం ఇప్పుడు జరిగింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ బాగుండాలి అని చెప్పి అప్పులు పుట్టాలి, మార్కెట్ క్రెడిబిలిటీ ఉండాలని చిన్న చిన్నగా స్టార్ట్ అయిన అడ్జస్ట్మెంట్ ఇప్పుడు పెద్దగా అయింది. అది అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినాయి. ఈ హరీష్ రావు గారికి మరి తెలుసో తెలియదో, మరి ఎందుకు వచ్చిండో సింగరేణికి, ఒకరి మీద పోటీ పడదామని వస్తే ఇట్లనే పరేషాన్ అవుతుంది. మరి ఆయన రాగానే ఆయన అన్న వచ్చిండు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసి వెంటనే స్పందించింది. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు అంత తీరికుంది కదా, మీరు బొగ్గు శాఖ మంత్రి కదా, అంత తీరికుంది, ఎంత తొందరగా ప్రతిస్పందించి మీరు ఆ బొగ్గు ఎక్కడుందో పట్టుకోమన్నారో అంతే తొందరగా ఐటీ మీద పర్క్స్ తీసేయండి, అంతే తొందరగా సింగరేణిలో లేబర్ కోడ్స్ అమలు చేయమని చెప్పండి, అవి చెప్పండి ధైర్యం ఉంటే మీరు. అంతే తొందరగా కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయండి తెలంగాణకు, మీరు సంతకం పెడితే అయిపోతుంది. మీరే బొగ్గు శాఖ ఆయన గుంటనక్క